పార్వతీదేవికి శాపం ఇచ్చిన శిలాద మహర్షి. అసలు ఈ శాపం ఎందుకు ఇచ్చారు? ఈ శాపానికి నిదానంపాటి లక్ష్మీ అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి? మొత్తం ఇప్పుడైతే తెలుసుకుందాం. శిలాదుని శాపంతో కైలాసాన్ని విడిచి భువిపైకి దిగివచ్చిన తల్లి, అన్నదమ్ములకు తోడుగా పుట్టి గోమాతను పూజించిన కల్పవల్లి, గత జన్మ శాపంతో పెళ్లికి ముందే గర్భాన్ని దాల్చి ఎన్నో కష్టాలను అనుభవించిన లోకమాత ఊరి ప్రజలు అవమానించారు. అన్నదమ్ములే హతమార్చేందుకు కుట్ర పన్నారు. అగ్నికి ఆహుతినిచ్చారు. బగబగా మండే అగ్ని నుంచి ఆదిశక్తిగా అవతరించింది పార్వతీదేవి. రాళ్లగుట్టలో రత్నాల తల్లే భక్తులకు కల్పవల్లిగా విరాజిల్లుతుంది. మరి పార్వతీదేవి శాపానికి గురై శ్రీలక్ష్మీ అమ్మవారిగా ఎందుకు జన్మించింది? ఆమె ఎందుకు కష్టాలను అనుభవించింది? ఆమెను శపించింది ఎవరు? ఈ ఆలయం ఎక్కడ వెలిసింది? ఆలయ చరిత్ర ఏమిటి తెలుసుకుందాం పదండి. పల్నాడు జిల్లాలోని మాచెల్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామ సమీపంలోని నిదానంపాడు మహిమాన్వితమైన శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దేవాలయం ఉంది. పల్నాటి ప్రజలకు ఆరాధ్య దైవం ఈ అమ్మవారు. 2 తెలుగు రాష్ట్రాలలో అనేక మంది భక్తులు కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ద్వాపర యుగాంతంలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి ఉండగా నారదుడు నందీశ్వరుని తండ్రి అయిన శిలాద మహర్షి దర్శనానికి వచ్చారు. అప్పుడు నారద మహర్షి శివునితో, స్వామి, మీ పుణ్య దంపతులు నాట్యం చూడాలని కోరికగా ఉంది అని కోరాడు. దానికి శివుడు, నారద, ఈరోజు మా బదులు నందీశ్వరుడు నాట్యం చేస్తారు, చూడండి అని చెప్పి నందీశ్వరుడితో నాట్యం చేయమని ఆజ్ఞాపిస్తారు. శివుని ఆజ్ఞానుసారం నందీశ్వరుడు నాట్యం చేయడం మొదలుపెట్టాడు. అయితే లయబద్ధం లేని నందీశ్వరుని నాట్యం చూసి పార్వతీదేవి పగలబడి నవ్వుతుంది. అది చూసి నారదుడు, చూసావా శిలాద మహర్షి, పార్వతీదేవి నీ కుమారుని నాట్యం చూసి ఎలా పగలబడి నవ్వుతుంది అని ఆయన్ని రెచ్చగొడతాడు. అది చూసి కోపోద్రిక్తుడైన శిలాద మహర్షి పార్వతీదేవితో, తల్లి, ఎందుకు నా పుత్రుడి నాట్యాన్ని చూసి హేళన చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. దానికి పార్వతీదేవి లయబద్ధం లేని నాట్యం వింత రూపం చూసి నవ్వు వచ్చిందని అంటుంది. అసలు ఈ 4 కాళ్లతో ఉన్న వింత ఆకారమును గర్భాన మోసిన నీ భార్య అసలు మనిషేనా అంటూ నవ్వుతూ జవాబునిస్తుంది. దానికి పట్టరాని కోపంతో శిలాదుడు, పరమశివుని భార్య అనే గర్వంతో మునీశ్వరులను వారి భార్యలను అవమానిస్తారా అంటూ భూలోకంలో ఏ శక్తులు లేకుండా మానవ రూపంలో పుట్టి 12 సంవత్సరాల వయసులో వివాహం కాకుండానే అకాల గర్భం ధరించి అందరి చేత నవ్వుల పాలు అవమానాలకి గురే చివరికి నీ ఇంటి వారే నిన్ను అవమానించి అగ్నికి ఆహుతి చేస్తారని శపిస్తాడు. శిలాదుడు శపించడంతో పార్వతీదేవి శిలాదముని క్షమించమని ప్రాధేయపడుతుంది. అప్పుడు శిలాదుడు భూలోకంలో పరమనిష్ఠాగరిష్ఠుడైనటువంటి శివుణ్ణి అనునిత్యం కొలిచే యాగంటి అనే కమ్మవారి ఇంట నువ్వు జన్మిస్తావని, నీకన్నా ముందే కైలాసంలో కామధేనువు వారి ఇంట గోవుగా జన్మిస్తుంది. అనునిత్యం ఆ కామదేవుని కొలువు. ఆ గోవు పంచకం వల్ల నీకు మాయాగర్భం వస్తుంది. నీ గర్భంలో నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు అని పలుకుతూ మీ మానవ జన్మ అంతంతోనే శాప విముక్తి కలుగుతుందని చెబుతాడు. ఇదంతా చూస్తూ పరమశివుడు మౌనంగా ఉండడం గమనించిన పార్వతీదేవి, ఏమిటి స్వామి, ఇంత జరుగుతున్నా మీ నోరు మెదపకుండా అలా ఉన్నారు? నందీశ్వరుడు నా కుమారుడు లాంటివాడు. అతన్ని చూసి నేను నవ్వడం ఏమిటి? ఈ శాపం ఏమిటి అని ప్రశ్నిస్తుంది. దానికి పరమశివుడు, మరచితివా దేవి, గజాసుర మరణం తర్వాత నందీశ్వరుడు నీ గర్భాన జన్మించాలని వరంగా కోరగా నువ్వు ఆ వరాన్ని ప్రసాదించావు. ఇప్పుడు జరిగిందంతా ఆ విష్ణుమాయే. లోక కళ్యాణం కోసం నువ్వు భూమిపై అవతరించవలసిన సమయం ఆసన్నమైంది. దిగులు చెందకు, నీకు రక్షణగా నాగేంద్రుడు కూడా ఆ గ్రామంలోనే వెలుస్తాడు అని శివుడు పార్వతీదేవితో చెబుతాడు. నందీశ్వరుడు గోమాత రూపంలో నీ గర్భాన జన్మించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అని తెలిపారు. అలా శిలాద మహర్షి ఇచ్చిన శాపం వల్ల పార్వతీదేవి నిదానంపాడులో ఉన్న యాగంటి రామయ్య సుగుణమ్మ దంపతులకు సంతాన వ్రతం ఆచరించగా 15వ శతాబ్దంలో జన్మించింది. ఆమెకు శ్రీలక్ష్మి అని నామకరణం చేశారు. శ్రీలక్ష్మి జననానికి ముందే రామయ్య ఇంట కామధేనువు ఒక గోమాతకు జన్మించింది. రామయ్య ఊరికి పెద్దగా వ్యవహరించేవారు. గ్రామంలో బాగోగులు చూసుకునేవారు. ఆయనకు మూర్తయ్య, వెంకయ్య, నరసయ్య, లింగయ్య అనే 4
నలుగురు మగ సంతానం ఉన్నారు. వీరంతా శ్రీలక్ష్మిని బాగా గారాబంగా పెంచారు. ప్రతిరోజు శ్రీలక్ష్మి గోశాలకు వెళ్ళి కామధేనువుకు నమస్కరించి 3 ప్రదక్షిణలు చేసి కామధేనువు గోపంచకాన్ని స్వీకరించేది. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు. ఇలా 12 సంవత్సరాల వరకు అనునిత్యం గోపంచకాన్ని సేవించేది. ఒకరోజు అదే అలవాటుతో గోశాలకు వెళ్ళి ఆంబోతు వీర్యకణాలతో ఉన్న పంచకం శ్రీలక్ష్మీదేవి స్వీకరించింది. ఆమెకున్న శాపఫలం వలన ఆమె గర్భం దాల్చుతుంది. రాను రాను శ్రీలక్ష్మి శరీరంలో మార్పులను ఇంటిలోని వారెవ్వరూ గమనించలేదు. కానీ రోజులాగానే గోశాలకు వెళ్తున్న శ్రీలక్ష్మిని చూసి రచ్చబండపై కూర్చున్న పెద్దలు ఆవిది గమనించారు. వారిలో వారు వివాహం కాకుండానే రామయ్య కూతురు ఇలా చేయడం ఏమిటి? ఇలా చేస్తే మిగతా వారికి ఊరి పెద్దగా ఉన్న రామయ్య గారు ఏమి న్యాయం చెప్తారు అంటూ ఆయన్ని పిలిచి విషయం చెప్తారు. విషయం తెలుసుకున్న రామయ్య ఇంటికి వెళ్ళి శ్రీలక్ష్మిని పరిశీలించి కోపంతో రగిలిపోతాడు. తన వంశ పరువును తీసావని దూషిస్తారు. అప్పుడు శ్రీలక్ష్మి, తండ్రి, నాకు ఎటువంటి పాపమూ తెలియదు, ఇది అంతా దైవలీలే అని చెప్తుంది. కానీ వారెవ్వరూ ఇది నమ్మరు. ఆ నోట ఈ నోట ఈ విషయం తెలుసుకున్న అన్నలు శ్రీలక్ష్మి తమ పరువు తీసిందని, ఆమెను అంతం చేస్తే కానీ పరువు నిలబడుతుందని భావించి తమ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఒక ఆదివారం రోజున ఆమెతో తాము పొలంకు వెళ్తున్నామని, మధ్యాహ్న భోజనానికి పొలానికి తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోతారు. శ్రీలక్ష్మి భోజనం తయారు చేసి గోశాలకు వెళ్ళి కామధేనువుకు నమస్కరించి పొలానికి బయలుదేరగా అప్పుడు కామధేనువు శ్రీలక్ష్మితో, మీ అన్నలు నిన్ను అగ్నికి ఆహుతి చేయాలనుకుంటున్నారు, దయచేసి పొలముకు వెళ్ళవద్దని బ్రతిమిలాడింది. అప్పుడు శ్రీలక్ష్మి, మా అన్నల మాట నేను కాదనలేనని చెప్పి ఆమె పొలం దగ్గరికి బయలుదేరుతుంది. మార్గమధ్యంలో నాగేంద్రుడు ప్రత్యక్షమై పొలానికి వెళ్ళవద్దని శ్రీలక్ష్మిని వారిస్తాడు. కానీ అతని మాటలు కూడా వినక పొలానికి బయలుదేరుతుంది. ఇక అన్నలలో చిన్నవాడైన లింగయ్య తన అన్నలు శ్రీలక్ష్మిని అంతం చేయాలనుకున్న విషయం తెలుసుకొని శ్రీలక్ష్మి గర్భం దైవలీల, తనను ఏమీ చేయవద్దని బ్రతిమలాడతారు. అప్పుడు మిగిలిన వారు మేము శ్రీలక్ష్మిని ఏమీ చేయమని చెప్పి నమ్మించి మంచినీరు కోసం బావి దగ్గరికి లింగయ్యను పంపిస్తారు. ఇంతలో శ్రీలక్ష్మి పొలానికి భోజనం తీసుకువస్తుంది. తన అన్నలకు కామధేనువు, నాగరాజు కూడా వచ్చి తన తప్పు ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. వారి మాటలు కూడా అన్నలు నమ్మలేదు. నువ్వు పత్తి మండపైకి ఎక్కువ, మేము నీకు అందిస్తాము, మనుషులు తక్కువయ్యారు అని చెప్పి నమ్మించి పైకి ఎక్కిస్తారు. కానీ శ్రీలక్ష్మీదేవికి తెలుసు కదా, మనసులో మీరు నన్ను చంపాలనుకుంటున్నారు, కానీ చంపేయండి అని చెప్పి మనసులో అనుకుంటుంది. అలానే శ్రీలక్ష్మీదేవి పైకి ఎక్కిస్తారు. ఆమె పైకి ఎక్కగానే చుట్టూ మంటలు పెడతారు. అప్పుడు శ్రీలక్ష్మి, అన్నలారా, నేను ఏ పాపం ఎరుగను, నన్ను ఇలా దహనం చేయడం మీకు భావ్యమా అంటూ విలపిస్తూ శ్రీలక్ష్మీదేవి అగ్నికి ఆహుతి అయింది. శ్రీలక్ష్మి అగ్నికి ఆహుతి అవడం చూసి వెంటనే నాగరాజు కూడా శ్రీలక్ష్మితో పాటు అగ్నిలోకి దూకేస్తాడు. శ్రీలక్ష్మి మంటల్లో కాలుతున్నప్పుడు ఆమె గర్భం 4 ముక్కలుగా చీలిగి 4 కాళ్లతో ఉన్న, శిరస్సు మీద మచ్చతో ఉన్న ఒక కోడెదూడ మరణించి భూమిపై పడుతుంది. ఈ దృశ్యాన్ని చూసి అన్నలు తమ కంటి చూపును కోల్పోయారు. గోశాలలో కామధేనువు తాడు తెంపుకొని ఆ ప్రదేశానికి వచ్చి అంబా అంబా అంటూ అరుస్తూ అగ్నిలోకి దూకి తాను కూడా ఆహుతి అవుతుంది. ఆ అరుపులు విని పరిగెత్తుకొచ్చిన లింగయ్య బాధతో ఏడుస్తూ, ఎంత పని చేశారు అన్నలారా అంటూ పెద్దగా రోదిస్తాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పరిగెత్తుకుంటూ ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అదే సమయంలో భీకర శబ్దంతో భూమి బారెడు వైశాల్యంతో చీలి బంగారు విగ్రహం బయటకు వచ్చింది. ఆమె శ్రీలక్ష్మి అమ్మవారు. అప్పుడు శ్రీలక్ష్మి అమ్మవారు, ఓ గ్రామ ప్రజలారా, నేను యాగంటి వారి ఇంట కారణ జన్మురాలిగా జన్మించాను. వారికి ఈ విషయం తెలియక దహనం చేశారు. ఆదివారం నన్ను దహనం చేశారు. కావున ప్రతి ఆదివారం నాడు నన్ను పసుపు కుంకుమలతో పూజించండి. నన్ను దహనం చేసిన అన్న వంశం నాశనమై ఒక్క లింగయ్య వంశం మాత్రం వర్ధిల్లుతుంది అని చెప్పి భూమిలోకి సువర్ణశిల విగ్రహం వెళ్ళిపోతూ నాకు ఎటువంటి రూపం కల్పించరాదని, నన్ను మండుటెండలోనే అగ్నికి దహనం చేసిన కారణంగా నాకు ఆలయం కట్టవద్దునని, నన్ను ఎండలో ఉండే నా భక్తులు దర్శించుకోవాలని, నేను ఇక్కడ భూగర్భంలో నిదానం పాటి లక్ష్మీ అమ్మవారిగా యజ్ఞ నిక్షిప్తమై ఉంటానని, నన్ను బయటకు తీసే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. తనతో పాటు అగ్నికి ఆహుతైన కామధేనువును 3 పసుపు ముద్దలుగా చేసి మిరియాల గ్రామస్తులైన భక్తుల వంశంకు చెందిన యాదవ కులస్తులకు ఇలవేల్పుగా ఆవుదేవర అనే నామంతో కొలవాలని చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మిరియాలలో నేటికి కూడా
5 రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆవు పబ్బంగా గొప్ప వేడుకలు జరుపుతారు. నన్నెవరైతే భక్తి శ్రద్ధలతో కొలిచేవారుంటారో వారికి స్వప్నంలో కనిపించి వారి కోర్కెలను తీరుస్తానని, నా మహామంత్రము జయ జయ లక్ష్మి నిదానంపాటి శ్రీలక్ష్మి అంటూ పూజించిన వారికి సకల సౌభాగ్యాలు ఇస్తానని చెప్పి సువర్ణశిలా విగ్రహం భూమిలోకి వెళ్ళిపోతూ తన అన్నలకు నేత్ర దృష్టిని ప్రసాదిస్తుంది. అప్పటి నుండి శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిగా ఆమె దగ్ధమైన ప్రదేశంలో పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచింది. శుద్ధ పాల్గొన పౌర్ణమికి దగ్గరగా ఉండే ఆదివారం ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మొదట తన పుట్టింటి యాగంటి వారి కుంకబండి ప్రభ వస్తుంది. అనేక గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా అధిక సంఖ్యలో భక్తులు నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటారు. సంతానం లేని వారికి సంతానాన్ని కలిగించే పుణ్యమూర్తి ఆ శ్రీలక్ష్మీ అమ్మవారు. భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి.